లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ స్టెప్ అనేది వస్తారు. సో ముందుగా సో ఇక్కడ యూజర్ నేమ్ కూడా ఒక నేమ్ అనేది ఇచ్చేసేయండి మీకు నచ్చింది. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు గుర్తునే పాస్వర్డ్ అనేది సెటప్ అనేది చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ కనబడే సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. సో అది ఇక్కడ ఫిల్ అనేది చేసేయండి. సో ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ మీద క్లిక్ అనేది చేయకండి. సో ముందుగా ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇది మెయిన్ ఒక స్క్రీన్ షాట్ జరిగిన తర్వాతనే ఇక్కడ అనేది రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ మీద క్లిక్ అనేది చేయండి. సో ఆ తర్వాత మీరు ఈ విధంగా అనేది హోమ్ పేజ్కి అనేది వెళ్ళిపోతారు యాప్లోకి. సో ఇక్కడ కనబడుతుంది కదా, నేను మార్క్ చేసి చూపెడుతున్నాను. సో ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ పక్కన ఇట్లా ఒకటి ఉంటుంది చుట్టూ మాదిరిగా. సో దీని మీద అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ న్యూబే రివార్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తాయి. సో ముందుగా ఒక్కొక్కటిగా చెప్తాను. సో ముందు ఇక్కడ టెలిగ్రామ్ బయట టెలిగ్రామ్ అనేది ఉంది. సో ఇక్కడ దీని పక్కన గో ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ అనేది చేయండి. సో ఆ తర్వాత మీకు ఈ విధంగా టెలిగ్రామ్ రోబోట్ సర్వీస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ముందుగా టెలిగ్రామ్ ఇక్కడ దానికి ఒక లింక్ అనేది ఇచ్చారు. సో ఈ లింక్ అనేది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకొని సో ఇక్కడ ఉంది కదా, సో క్లిక్ టు ఓపెన్ ద టెలిగ్రామ్ అనేసి సో దాని మీద క్లిక్ అనేది చేసేయండి. సో టెలిగ్రామ్లోకి వెళ్ళి వెళ్ళిపోతారు. సో ఆ తర్వాత ఇక్కడ ఒక బాట్లో అనేది సో ఇలాగ స్టార్ట్ అనేసి వస్తుంది. స్టార్ట్ బాట్ అనేసి దీని మీద క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన వెంటనే సో ఈ విధంగా అనేది మనకి ఇందాక కాపీ చేసుకున్న లింక్ అనేది ఇక్కడ పేస్ట్ అనేది చేయండి నేను చేసిన విధంగా. సో ఈ విధంగా అనేది కంగ్రాచులేషన్స్ అనేది వస్తుంది. సో ఇలా వచ్చినట్లయితే ఇంకా అంతే, టెలిగ్రామ్ అనేది బైండ్ అయిపోయినట్లే. ఇక సెకండ్ స్టెప్ అనమాట. సో ఈ సెకండ్ స్టెప్లో ఏంటంటే ఇక్కడ సింపుల్గాను గో ఆప్షన్ అనేది ఉంటుంది డౌన్లోడ్ యాప్ పక్కన. సో ఈ గో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ ఎనీవే అనేసి ఒకటి లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టే యాప్ అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ అనేది చేయండి. ఓపెన్ చేసిన వెంటనే సో రెండు విధాలుగా అనేది చూపెడుతుంది మీకు. ఒకటి క్రియేట్ అయిన అకౌంట్ అనేది, ఒకటి ఇంకోటి లాగిన్ అనేసి అడుగుతుంది. సో రెండోది లాగిన్ మీద క్లిక్ అనేది చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేసినట్టే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సో ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అనేసి. సో ఆ స్క్రీన్ షాట్లో మీకు యూజర్ నేమ్ అనేది ఫస్ట్ది మీరు పెట్టుకున్న నేమ్ అనేది ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎంటర్ చేసి సో మీరు పెట్టుకున్న ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ గుర్తున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనబడుతున్న లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ అనేది చేయండి. సో ఆ తర్వాత మనకి టెలిగ్రామ్ రోబోట్ సర్వీస్ నుంచి మనకి టెలిగ్రామ్ నుంచి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది సో ఇక్కడ అనేది సో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనకి టెలిగ్రామ్లోనే వస్తుంది. సో నేను చూపెడుతున్నాను. సో ఈ విధంగా మనకి టెలిగ్రామ్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఓటీపీని అనేది కాపీ చేసుకుని సో అక్కడ అనేది పేస్ట్ అనేది చేయండి. సో ఇంకా ఆ తర్వాత మీరు అనేది యాప్ హోమ్ పేజ్లోకి అనేది వచ్చేస్తారు. ఇంకా బై ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇక ఈ థర్డ్ స్టెప్ అనేది మనం హోమ్ పేజ్లో ఉండే చేయాల్సి ఉంటుంది. హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ కనబడుతున్న యూపీఐ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మీకు ఈ విధంగా చాలా వ్యాలెట్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ మనకి బైయింగ్కి వాడాల్సినవి రెండు ఉంటాయి. ఒకటి మొబైల్కు, రెండోది ఫ్రీ చార్జ్. నేనైతే ఫ్రీ చార్జ్ తీసుకుంటున్నాను. సో ఈ ఫ్రీ చార్జ్ మీద క్లిక్ అనేది చేశాను. సో ఈ విధంగా అనేది మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ ఒక పిన్ అనేది మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఇక్కడ సెట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ అనేది సెటప్ చేసుకోండి పిన్. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ అనేది మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ సెండ్ మీద క్లిక్ అనేది చేయండి. సో ఆ తర్వాత మీకు ఇక్కడ వ్యాలెట్స్ అనేది యూపీఐ ఐడీస్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ ఏదైతే యాక్టివ్ ఉంటుందో యూపీఐ ఐడి సో దానికి అనేది ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి లాస్ట్లో ఉన్న ఇక్కడ ఫినిష్ ఆప్షన్ మీద క్లిక్ అనేది చేయండి. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇలా కంగ్రాచులేషన్ వ్యాలెట్ ఇస్ బైండింగ్ అనేసి కంప్లీట్ అనేసి వస్తుంది. ఇక్కడ అనేది చూడండి వచ్చేస్తుంది. సో ఆ తర్వాత అనేది ఇంకా బైండ్ అయిపోతుంది అనమాట వ్యాలెట్. ఇంకా ఆ తర్వాత లాస్ట్ స్టెప్ అనమాట. ఈ స్టెప్ తోటి అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ స్టెప్లో ఏంటంటే హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ అనేది బై ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆర్డర్స్ వస్తాయి. సో రెండు విధాలుగా ఉంటాయి ఆర్డర్స్. ఒకటి బ్యాంకుకి, ఇంకొకటి అనేది యూపీఐ అనేసి. సో యూపీఐకి అనేది యూపీఐ నెంబర్ వస్తుంది. సో దానికి పే చేసి అయిపోతుంది. ఇక్కడ బ్యాంక్ వస్తే అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి, వాటికి పే చేసి అయిపోతుంది. ఇక్కడ బై మీద ఒకటి ఆర్డర్స్ వస్తాయి. ఒక ఆర్డర్ సెలెక్ట్ చేసుకోండి సో ఫాస్ట్గా. తర్వాత మీకు ఈ విధంగా అనేసి ఇక్కడ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ అనేది టిక్ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద నొక్కండి. సో నొక్కగానే ఇక్కడ మనకి వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి, ఎవరికి పే చేయాలో అకౌంట్ డీటెయిల్స్. సో ఇక్కడ కనబడుతున్న ఈ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అకౌంట్ అనేది కాపీ అనేది చేసుకోండి అకౌంట్ నెంబర్. సో నెక్స్ట్ మనం ఫ్రీ చార్జ్ కదా బైండ్ చేసింది కాబట్టి ఫ్రీ చార్జ్ యాప్ అనేది ఓపెన్ చేసి హోమ్ పేజ్లోనే ఇక్కడ గో టు బ్యాంక్ సెల్ఫ్ అనేసి ఉంటుంది. సో దీని మీద క్లిక్ అనేది చేయండి. సో ఆ తర్వాత మీకు రెండు విధాలుగా ఉంటుంది. 2 సెల్ఫ్ అనేసి 2 బ్యాంక్ అనేసి ఇక్కడ చూపెడుతున్నాను. సో మనకి 2 బ్యాంక్ కావాల్సి ఉంటుంది. సో ఈ 2 బ్యాంక్ మీద క్లిక్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ అనేది సో మనకి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సీ కోడ్ సో వాళ్ళ నేమ్ ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. సో అనేది టోటల్గా ఫిల్ అనేది చేయండి. సో అక్కడ అమౌంట్ ఇక్కడ మనం ఎంటర్ చేసే అమౌంట్ ఈక్వల్గా ఉందా లేదా అనేసి ఒక 2-3 టైమ్స్ అనేది చెక్ చేసుకొని సో ఇంకా పే చేసేయండి అనమాట అమౌంట్ అనేది. సో పే చేసేయండి. పే అనేది ఈ విధంగా అనేది కంప్లీట్ అనేది నేను చేసేసాను. సో ఇలా పే చేసిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మనం పే చేసింది. సో ఏ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ అనేది చేయండి మనకి ఫ్రీ చార్జ్లోనే. తర్వాత మనకి ఇక్కడ మై ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. సో మై ట్రాన్సాక్షన్ క్లిక్ అనేది చేయండి. సో ఆ తర్వాత మీకు ఇక్కడనే షో అవుతూ ఉంటుంది మనం చేసింది. సో ఇక్కడ అమౌంట్ మీద క్లిక్ చేయండి. నేను 350 చేశాను కదా, సో అమౌంట్ మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా స్క్రీన్ షాట్ కొట్టండి. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి యూటీఆర్ అనేది కనబడుతుంది. సో అప్పుడు అనేది ఇంకా స్పీడ్గా అనేది ఇదే రెఫరెన్స్ నెంబర్ అనేది యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి అంటేనే రెఫరెన్స్ నెంబర్. సో దీన్ని అనేది కాపీ చేసుకోండి. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ తర్వాత అనేది సో మళ్ళీ ఈ పేజ్లోకి అనేది రండి. సో మనకి అకౌంట్ డీటెయిల్ పేజ్లోకి అనేది రండి. సో ఇక్కడ చూడండి నేను చూపెడతాను క్లిక్ ఆఫ్టర్ పెయిడ్ అనేసి ఉంది కదా. సో దీన్ని క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ యూటీఆర్ అండ్ ఇక్కడ ఉంది కదా. సో యూటీఆర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. సో ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ ఫోటో ఉంది కదా. సో ఇక్కడ అనేది ఇందాక తీసుకున్న స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
సో ఆ తర్వాత మీకు ఈ విధంగా చూసుకోండి సక్సెస్ అనేది అయిపోతుంది. సో ఒక 2 or 1 minute అనేది సో ఇది అనేది సక్సెస్ అయిపోతుంది మనం డిపాజిట్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ నేను చూపెడుతున్నా చూడండి నా వాలెట్ లుక్ అనేది వచ్చేసింది అనమాట. ఓకేనా, నాకు ఇక్కడ ప్రాఫిట్ ఇప్పుడు ఎట్లా వచ్చిందో నేను ఇప్పుడు అనేది క్లియర్గా చూపెడతాను. సో ఇక్కడ చూసుకోండి. సో ముందుగా మనం చేసింది ఇక్కడ అంతా బైండ్ టెలిగ్రామ్ చేస్తాం. దీనికి ఒక 25 రూపీస్ వచ్చింది. ఇక్కడ చూడండి 25x కాయిన్ అనేది ఉంది కదా, అది 25 రూపీస్ అనమాట. సో దానికి మనకి ఒక 25 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ డౌన్లోడ్ యాప్ చేసాం. సో దానికి ఒక 25 రూపీస్ అనేది వచ్చింది. సో వాలెట్ అనేది మనం బై చేసాం, దానికి ఒక 25 రూపీస్ వచ్చింది. మనం ఫస్ట్ ఆర్డర్ అనేది బై చేసాం, నేను ఒక 350 బై చేశాను. సో దానికి ఎంత వచ్చిందంటే ఇక్కడ 100 రూపీస్ అనేది నాకు వచ్చింది. సో టోటల్గా 175 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఆర్డర్ కమిషన్ కూడా ఉంటుంది. ఆర్డర్ కమిషన్ మొత్తం కలుపుకుంటే ఇక్కడ 200 దాకా అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఈ స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకున్నందుకు మనకి 200 రూపీస్ ప్లస్ ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఇక్కడ వరకు బయింగ్ స్టెప్ అనమాట. సేమ్ స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట సెల్లింగ్ కూడా. ఇంతకు ముందు మనం బయింగ్ ఎట్లా తీసుకున్నామో టూల్ సేమ్ అలాగే ఉంటుంది. సో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి యూపీఐ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మీకు ఇక్కడ విత్డ్రాల్ అనేసి సెల్ అనేసి ఆప్షన్ చాలా చూపలేదు. సెల్కి ఎయిర్టెల్ వాడచ్చు, నావి వాడచ్చు, ఇంకా ఫోన్ పే కూడా వాడచ్చు. ఫాస్ట్ విత్డ్రాల్ అనేసి పక్కన కూడా మెన్షన్ చేశారు. సో ఇలాగనేసి ఈ 3 వాలెట్స్ అనేది వాడచ్చు సెల్లింగ్ అనేసి. సో నేనైతే ఎయిర్టెల్ వాడాను, చాలా స్పీడ్ అనేది వచ్చింది. మీరు ఫోన్ పే కూడా వాడచ్చు. సో అనేది వీటికి అనేది మళ్ళీ సేమ్ దాన్ని క్లిక్ చేయండి. సో మళ్ళీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఆ తర్వాత పిన్ కొట్టండి, తర్వాత అనేది ఓటీపీని ఫిల్ చేయండి. సో ఆ తర్వాత యూపీఐ అని అడుగుతుంది. సో అక్కడ యూపీఐ ఇచ్చేసి కన్ఫర్మ్ ఇంకా అనేది యాడ్ అయిపోతుంది వాలెట్. అక్కడ స్టార్ట్ సెల్ అనేసి ఉంటుంది, అది క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ సెల్ అనమాట. ఓకేనా, ఇలా నొక్కగానే మీకు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మీరు ఎటువంటి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆటోమేటిక్ అనేది క్రియేట్ అవుతుంది మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి. సో నావి లే బ్యాంక్ అకౌంట్ ప్రైమరీ ఉంటే సో దానికి అనేది వచ్చేస్తుంది, అది చూసుకొని ఇచ్చేసుకున్నాను అనమాట. ఇక్కడ చెప్తున్నా మళ్ళీ కూడా ప్రాఫిట్ అనేది 200 ప్లస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీరు 300 ఆర్డర్ కానీ 500 ఆర్డర్ కానీ బై చేసినా మీకు ఒకటే సింగిల్ ఆర్డర్ అనేది అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మీకు హాఫ్ అమౌంట్ వచ్చింది అనుకోండి, సో మళ్ళీ ఇంకొక ఆర్డర్ అనేది బై చేసేయండి, టోటల్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు 200 ప్లస్ ప్రాఫిట్ కంటే ఇంకొక కూడా వస్తుంది అనమాట ప్రాఫిట్. ఈ చిన్న స్టెప్స్ అనేది చేసినందుకు మనకు అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ స్టెప్స్ అనేది ఫాలో అయ్యి సో చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందులో నాకు మెసేజ్ చేయండి, నేను అనేది సాల్వ్ చేస్తాను.